హనుమాన్ సినిమా సూపర్ అంటే సూపర్ సూపర్ ఉంది భయ్య. సినిమా మొత్తంలో హైలైట్ ఏదంటే క్లైమాక్స్. అబ్బాబ్బా ఎక్కడైతే హనుమాన్ మనం ట్రైలర్ లో లాస్ట్ కి హనుమంతుడు వాళ్ళు మంచుగడ్డ వలగొట్టుకుంటారు కదా, ఆ మంచుగడ్డ వలగొట్టుకొని వచ్చేంత వరకు ఎక్కడ మన తేజ సజ్జ దగ్గరికి వస్తారు, ఆ సీన్ మాత్రం ఆకాశంలో ఎగురుకుంటా హనుమంతుడు మన తేజ సజ్జ వచ్చారు. అది ఒక రేంజ్. ఏమంటారు, హనుమాన్ చాలీసా చూశారు కదా, చిన్న పర్సన్ నాకు హనుమాన్ చాలీసా అంటే చాలా ఇష్టం. కానీ ఈ సినిమాలు ఇచ్చిన హనుమాన్ చాలీసా ఎఫెక్ట్ థియేటర్ లా అది క్లైమాక్స్ అయినాక కూడా సీట్ లోనే కూర్చోబెడుతుంది ఆ సాంగ్ మొత్తం అయిపోయేంత వరకు. అందుకోసం ప్రేక్షకులు ఇంతసేపు ఒక్కొక్కరికి ఏమంటారు, ఆ దేవుడు నిజంగా మన దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క నిజాయితీగా ఉన్న మనిషి దగ్గరికి, న్యాయంగా ఉన్న మనిషి దగ్గరికి హనుమంతుడు వస్తాడని ఎంత కరెక్ట్. ప్రతి ఒక్క గుండెలో హనుమంతుడు ఉంటాడు. ఈ సినిమా నెరవేర్చింది. 2025 లో మళ్ళీ మూవీ సెకండ్ పార్ట్ వస్తాయి. దాంట్లో వార్ మొదలైతే అసలైన హనుమాన్ మూవీ పార్ట్ 2 ఎవ్వడు మిస్ కాడు చూడండి. ఈ సినిమా క్లైమాక్స్ చూసినప్పుడు ఎవడు పార్ట్ 2 కోసం అయినా సరే ఖచ్చితంగా పార్ట్ 2 వస్తే మాత్రం అప్పుడు ఇది మనం అవెంజర్స్ మూవీ చూస్తుంటాం చూడండి భయ్య, దాంట్లో వార్ ఎలా ఉంటుందో దీంట్లో అప్పటి రాక్షసులు అప్పుడు హనుమంతు వదిలి వెళ్ళిపోయిన రామునికి ప్రమాణం ఇచ్చి వెళ్ళిపోయిన హనుమంతుడు ఇప్పుడు తేజ సజ్జ పవర్స్ నుంచి ఆయన రామునికి ఇచ్చిన ప్రామిస్ కి ఈ సినిమా నుంచి ఒక కోరిక అనేది తీరుస్తాడు. అది మన రావణుడు తమ్ముడు ఉంటాడు కదా, ఆయన పేరు పెద్ద మనిషి, ఆయన వచ్చి నా వరకు నేను సహాయం చేశాను హనుమ నీకు, ఇప్పుడు ఈ దేశానికి ఈ ప్రపంచానికి నీ అవసరం వచ్చింది, నువ్వు వచ్చి ఎంత ఈ దేశాన్ని కాపాడుతావు ప్రపంచాన్ని కాపాడుతావు, కాపాడు హనుమ అని మన తేజ సజ్జాకి పవర్స్ రూపంలో వస్తుంది. స్టార్టింగ్ నుంచి మనకు స్లో అయింది ఇప్పుడు ఇంకా బాడీలో గూస్ బంప్స్ ఎప్పుడు వస్తాయి అనుకుంటాము. ఎప్పుడైతే పవర్స్ ఇన్వాల్వ్ అవుతుంటాయో అప్పుడప్పుడు మనకి అది ఏమంటారు, ఏడుకోవద్దు కూర్చో నీకు ఇంకా ఉంది సినిమా ఇంకా ఉంది, వస్తాడు హనుమంతుడు వస్తాడు. హనుమంతుడు పక్క కూర్చున్నట్టు ఉంది క్లైమాక్స్ అయితే. ఆ క్లైమాక్స్ కి దండం పెట్టాలి. ప్రశాంత్ వర్మ అని ఆయన నిజంగా చెప్తున్నా, రాముడో చెప్పలేమో లక్ష్మణుడో చెప్పలేమో, లేకపోతే ఆయన రూపంలో ప్రశాంత్ వర్మ రూపంలో ఉన్న హనుమంతుడో చెప్పలేము. మెయిన్ ఈ మూవీలో హనుమంతుడు అంటే అది ప్రశాంత్ వర్మనే. వితౌట్ ప్రశాంత్ వర్మ ఇంత గొప్ప సినిమా నేను చూడలేను. నేను అప్పట్లో అది ఏమంటారు మన నితిన్ గారు చేసిన మూవీ శ్రీ ఆంజనేయం, ఆ మూవీలా ఇంటర్వెల్ సీన్ చూడండి, రాళ్ళు లేచి హనుమంతుడు ఇట్లా నించుంటాడు రాళ్ళ ఉష్కలలా, అట్లాంటి ఎలివేషన్ క్లైమాక్స్ అంతకు మించి డబల్ ట్రిపుల్ ఎలివేషన్ మనకి క్లైమాక్స్ లో కనిపిస్తుంది. అది మాత్రం ఏమంటారు, ముసలోడు కూడా లేచి జై శ్రీరామ్ అంటారు చూడండి, అలా ఉంటది. అయోధ్య ఈ 22 రిలీజ్ అవుతుంది. ప్రపంచాన్ని ఏలనీక మన తెలుగు ఇండస్ట్రీ ఇంకోసారి బాహుబలి 2 తర్వాత ఇది ఒక ఊపు ఊదేస్తుంది విత్ క్లైమాక్స్. ఈ మూవీ మొత్తంలో క్లైమాక్స్ ఒక్క చాలు నేను సినిమా నిలబెట్టండి. జై శ్రీ ఆంజనేయం, జై శ్రీరామ్.